అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగిందా? ఇటీవల కొంచెం కాదు, పెద్దగా గ్యాప్ వచ్చినట్లు కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్ వరకు ఒక్కటే టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ పెళ్లి తర్వాత వ్యూహం మార్చినట్లు గుసగుసలు వినిపించినా ఇటీవల వరుస పరిణామాలు చర్చకు దారితీశాయి. అరవింద్, చిరంజీవి ఇద్దరూ ఒకరికి ఒకరుగా ఉండేవాళ్లు. బిజినెస్, పర్సనల్, పార్టీ ఇలా ఏదైనా సరే అల్లు అరవింద్ లేకుండా అడుగు కూడా ముందుకు వేయరు మెగాస్టార్. అయితే కొడుకు దారిలోకి వచ్చిన తర్వాత వన్ అండ్ ఓన్లీగా డెసిషన్ మేకింగ్ జరుగుతోంది. దీంతో అల్లు కూడా దూరంగా ఉంటున్నట్టు ఫిలిం నగర్ సమాచారం. బాహుబలి మూవీపై పెదవి విరిచిన చిరంజీవి అంచనాలు లేకుండా వెళ్లిన వాళ్లే బాగుందని చెబుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు, మగధీరతో పోల్చితే తక్కువే అన్న ఫ్యాన్స్ కామెంట్స్ కు సపోర్టింగ్ గా మాట్లాడారు. బాహుబలి మూవీకి పెట్టుబడి పెట్టింది అల్లు అరవింద్ అన్న సంగతి తెలిసి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ కూడా మూవీపై ఎక్కడా కామెంట్స్ చేయలేదు. చిరు 150వ సినిమాకు చరణ్ నిర్మాత. కథ చర్చలు, నిర్మాణం, ప్రాజెక్టుపై ఎక్కడా కనీసం చర్చల్లో కూడా లేరు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ కింద ఇక నుంచి మెగా సినిమాలు ఉండవనే టాక్. బిజినెస్ ఏదైనా చిరంజీవి, అల్లు సహకారం తీసుకుంటారు. చరణ్ మ్యారేజ్ తర్వాత అన్ని వ్యాపార లావాదేవీలు కొడుకు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. పోలో రైడింగ్ క్లబ్ కొనుగోలు, మాటీవీలో డైరెక్టర్, ట్రూ జెట్ ఎయిర్లైన్స్ ఇలా సొంత బిజినెస్లు డెవలప్ చేసుకుంటున్నారు. సూచనలు, సలహాల కోసం కూడా ఇన్వాల్వ్ చేయటం లేదట. చరణ్ భార్య ఉపాసన కుటుంబం పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. దీంతో అటు నుంచే ఫుల్ సపోర్ట్ తీసుకుంటున్నారట. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ కు చిరు, రామ్ చరణ్ డుమ్మా కొట్టారు. పవన్ విషయంలోనూ అల్లు ఫ్యామిలీ మొదట్నుంచి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బాబాయ్తో మూవీ తీస్తానంటూ రామ్ చరణ్ ప్రకటించడం చూస్తుంటే అల్లుని కాదని బాబాయ్కి మరింత దగ్గర కావాలని చరణ్ వ్యూహంగా కనిపిస్తోంది.